ఇకపై ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అయితే అందనుంది. అంటే పీఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభవ, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇలాంటి పథకాల లబ్ధి అనేది అందాలి అంటే తప్పకుండా రైతులందరూ కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీనే భూధర్ అని కూడా పిలవచ్చు. పేరేమైనప్పటికీ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రైతులందరికీ కూడా ఒక గుర్తింపు కార్డు నెంబర్ అనేది కేటాయించడం. అంటే ప్రెజెంట్ ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అదే విధంగా రైతులందరికీ కూడా ఒక 14 నంబర్లతో ఒక గుర్తింపు నెంబర్ అనేది కేటాయించి ఆ నెంబర్ ఆధారంగా రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అయితే అందివ్వనున్నారు. ఇందుకోసం ముందుగా పీఎం కిసాన్ కి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు అయితే సేకరించనున్నారు. అంటే పీఎం కిసాన్ కి సంబంధించి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పడాలి అంటే తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రీలో పీఎం కిసాన్ కి సంబంధించి లబ్ధిదారులందరి వివరాలు కూడా ఉండాలి కాబట్టి ముందుగా పీఎం కిసాన్ కి సంబంధించి వివరాలు అయితే సేకరించనున్నారు. అందుకోసం పీఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నంబరు, అలాగే ల్యాండ్ డీటెయిల్స్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అలాగే 1B అడంగల్ కాపీస్ అయితే ఉంటాయి కదా, ఆ వివరాలు అనేవి అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటే ప్రెజెంట్ రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు అయితే ఉన్నారు కదా, వారైతే ఇప్పుడు చెప్పుకున్న వివరాలన్నీ కూడా పీఎం కిసాన్ కి సంబంధించి లబ్ధిదారుల దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ వివరాలు అనేవి 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ వివరాలు నమోదు చేయడానికి చివరి తేదీ వచ్చేసి 2025 జనవరి 14 అని ఒక న్యూస్ పేపర్లో రాశారు. మరొక న్యూస్ పేపర్లో వచ్చేసి 2025 జనవరి 21వ తేదీ వరకు కూడా గడువు అయితే ఉందని అయితే రాశారు. ఈ గడువు తేదీ అనేది కేవలం పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే. వీరందరి యొక్క వివరాలు అంటే పీఎం కిసాన్ కి సంబంధించి లబ్ధిదారుల వివరాలు ముందుగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి వారందరికీ కూడా ఒక గుర్తింపు నెంబర్ అనేది కేటాయించిన తర్వాత తర్వాత వచ్చేసి ఎవరైతే మిగిలిన రైతులు అలాగే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు. ఫైనల్ గా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నాకు ఏమైనా చెప్పాలనుకున్నా తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మాత్రం అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.